అయితే కలర్‌లో చేస్తే సినిమా స్కోప్‌లో చేస్తే కలర్‌లో ఇంకా బావుంటుందని వీఎస్ఆర్ స్వామి సజెస్ట్ చేశాడు కృష్ణ గారికి. ఓకే. సజెస్ట్ చేస్తే అప్పుడు సరే సినిమాలో కలర్ ఫోటోగ్రఫీ కాబట్టి సినిమా స్కోప్‌లోనే చేద్దాం అది ఇది అని ఒప్పుకొని హ్మ్. బాంబేలో ఆ సినిమా స్కోప్‌కి సంబంధించినటువంటి లెన్సెస్ అక్కడున్నాయి. అప్పుడు ఇంకా మెడ్రాస్ రాలా. ఆ లెన్సెస్ అద్దెకి తెచ్చుకొని బాంబే నుంచి ఈ సినిమా స్కోప్‌లో కలర్ తీశారనమాట ఆ సినిమా. చాలా అద్భుతంగా తీశారు. తర్వాత ఈ ప్రొడ్యూసర్ మురారి అనే అతను ఉన్నాడు గదా! అవును. ఆయన చక్రపాణి ద్వారా రికమెండ్ చేయించుకొని హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు ఓకే. ఆ సినిమాకి. కృష్ణ గారు నేరమ శిక్ష నేను పనిచేశాను. హ్మ్. పనిచేసిన తర్వాత 'అల్లూరి సీతారామరాజు' మొదలవుతుంది. అప్పుడు నేను కూడా అడిగాను కృష్ణ గారిని. హ్మ్. సార్ 'అల్లూరి సీతారామరాజు' నేను చేస్తానండి. 'అల్లూరి సీతారామరాజు' ఏకపాత్రాభినయం కూడా నేను చేశాను. హ్మ్. నేను శ్రీకాకుళంలో 'అల్లూరి సీతారామరాజు' ఏకపాత్రాభినయం చేశా. ఓకే. చేసేటప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓహ్! ఆ డైలాగ్‌లు సరదాగా వినిపించా. హ్మ్. అదంటే బాగున్నాయి నవ్వాడాయన. చాలా మందున్నారయ్యా 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇంక వద్దులే అది ఇది అని అన్నాడు. తర్వాత ఆ మురారి అనే అతను చక్రపాణి గారి ద్వారా రికమెండ్ చేయించుకొని చక్రపాణి గారు రికమెండ్ చేశారంటే పెద్దాయన మాట కాదనలేదు గదా! అవును సార్. సో, అతను అసిస్టెంట్‌గా చేశాడు. ఓకే. కృష్ణ గారే డైరెక్టరా సార్ ఈ సినిమాకి? కాదు. వి. రామచంద్రరావు గారని హ్మ్. మరపురాని కథతో అనుకుంటా. ఆ మరపురాని కథతో ఆయన డైరెక్టర్ ఫస్ట్ బ్రహ్మాండంగా ఆడింది. తర్వాత కృష్ణ గారితో బ ఓ 10 పైన సినిమాలు వరుసగా చేశాడాయన. సక్సెస్‌ఫుల్ డైరెక్టరు. ఆయన వి. రామచంద్రరావు గారు డైరెక్టర్ అనమాట దానికి. తర్వాత ఈ మురారి అనే అతను అసిస్టెంట్ డైరెక్టర్ చేరాడని చెప్పానే. ఈయన పనేంటంటే మహారథి గారితో కూర్చొని హ్మ్. ఆయన డైలాగులు రాసిస్తే, ఆ డైలాగులు తీసుకొచ్చి కృష్ణ గారికి ఇవ్వటం. అది ఆయన పని. ఈ మహారథి గారి అడవిలో ఆ కాటేజెస్‌లో అసలు భయంకరమైన చలి. లంబసింగి ఆ ఏరియా మొత్తం అక్కడ. ఓహ్! ఆయన ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా ఆ రచనకి 'అల్లూరి సీతారామరాజు' రచనకి పూనుకున్నాడు. హ్మ్. అంత అద్భుతంగా రాశాడు. గొప్ప పేరొచ్చింది డైలాగ్స్‌కి ఆయన రాసిన దానికి. ఈయన ఆ చలిలో ఆహ్, పంచె కట్టి అసలు చొక్కా కూడా లేకుండా అడవిలోకెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని ఆలోచిస్తా ఉండేవాడంట. ఆలోచిస్తా ఉంటే ఒకసారి ఈయనేమో మురారి ఏమో ఆయనతో పాటు వెళ్ళటం. ఆయన అక్కడ కూర్చొని రాసిస్తే అప్పటికప్పటికి డైలాగులు పేపర్ తీసుకొచ్చి కృష్ణ గారికి తీసుకొచ్చి ఇక్కడ డైరెక్టర్ గారికి ఇవ్వటం అనమాట. ఆ సీన్స్. ఓసారి ఆయన ముందే ఎళ్ళిపోయాడంట. ఎవరో మహారథి గారు ముందెళ్ళిపోయాడు. ఓకే. ముందెళ్ళిపోయి అడవిలో ఎక్కడో కూర్చున్నాడు. హ్మ్. ఒక ధ్యానంలాగా చేసి కూర్చొని ఆలోచిస్తూ అప్పుడు రాసేవాడంట. ఈయనేమో మురారి వెళ్ళాడంట. ఉండవలసిన ప్లేస్‌లో లేడంట ఆయన. ఇంకెక్కడో ఉన్నాడంట. ఆ అడవిలో ఎక్కడెక్కడెక్కడో వెతికాడంట. వెతికితే అక్కడ జంతువులు తిరిగేటటువంటి ప్లేస్ అంటే ఏదో జంతువు గింతువు కనిపించింది అని అమ్మ బాబాయ్ అని అరుచుకుంటూ పరిగెత్తి వచ్చేసాడంట మురారి. పరిగెత్తుకొచ్చేసరికి అప్పుడు అతని కేకలు విని ఈ క్యాంపస్‌లో ఉండేటటువంటి వాళ్ళు హ్మ్. హనుమంతరావు గారు వాళ్ళంతా ఉండి సరే ఎక్కడున్నాడో చూడండి అది ఇది అని చెప్తే ఎక్కడో మూలకెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏకదీక్షలో కూర్చొని రాస్తున్నాడంట. ఓకే. ఒకసారి డైలాగ్స్ రాసి మురారికిస్తే హ్మ్. ఇక్కడ షూటింగ్ జరుగుతా ఉండేది. కొన్ని సీన్‌లు రాసి అక్కడికక్కడే ఒక ఒక ఆ ఎమోషన్ తెచ్చుకొని, ఆ ఎమోషన్‌లో రాశాడు. చాలా విప్లవాత్మకమైనటువంటి కథ కదా అది. అవును. ఆ స్పిరిట్ తెచ్చుకొని డైలాగ్స్ రాసి ఆ పేపర్స్ పంపించేవాళ్ళనమాట. హ్మ్. ఒకసారి ఆ కాగితాలు పేపర్స్ తీసుకొచ్చి మురారి అసిస్టెంట్ డైరెక్టర్ అతని పని అదే గదా! తీసుకొచ్చి కృష్ణ గారికి చదివి వినిపించాడంట. ఆ చదివి వినిపించడంలో ఇతను ఆ డైలాగులు సరిగ్గా చదవటం చేత కాలేదంట ఇతనికి. హ్మ్. మురారికి. చేత కాకపోతే కృష్ణ గారు ఇసుక్కున్నాడంట. ఓకే. అని చెప్పి ఆ కాగితాలు తీసుకొని కృష్ణ గారు ఆయనే చదువుకున్నాడంట. ఈ మురారిని ఇసుక్కున్నాడు కదా! మురారికి కోపం ఎక్కువ. ఆయన సినిమా కూడా చేశాను నేను.
సీతామహాలక్ష్మి. సీతమ్మాలక్ష్మి. ఓకే. ఆ! ఆ! ఈ విసుక్కున్నాడు గదా! కృష్ణ గారు విసుక్కున్నాడని ఈయన కోపం వచ్చి ఆ కాటేజ్‌కెళ్ళి ఆయన బ్యాగ్ గిగ్ సర్దుకొని 10 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. 10 మైళ్ళు. ఆ! హ్మ్. అడవిలో చాలా దూరం బస్సులు గిస్సులు ఉండవు గదా! అవును. ఆ! చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయి మెడ్రాస్ వెళ్ళిపోయాడట. ఇది ఎందుకు చెప్పానంటే హ్మ్. సీతామహాలక్ష్మి మురారి ప్రొడ్యూసర్ అయిన తర్వాత కె. విశ్వనాథ్ గారితో సినిమా తీశాడు. ఓకే. ఇక్కడ షూటింగ్ ఎక్కడ హార్సిలీ హిల్స్‌లో పెట్టాడు. హ్మ్. హార్సిలీ హిల్స్‌లో అకామిడేషన్ లేదు సరిగ్గా. ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి, పాల్గుమ్మి పద్మరాజు గారికి, జంధ్యాల గారికి పెద్ద పెద్ద వాళ్ళకి కాటేజెస్ ఉన్నాయి. మాకేదో రూమ్‌లోనే వేశారు. అక్కడ వాటర్ లేదు. నేను తెల్లవారుజామున 4 గంటలకి, 5 గంటలకి లేచి ఫారెస్ట్ ఏరియా కదా అదంతా. హార్సిలీ హిల్స్ కొండ మీద. అవును. ఒక కుంట ఉంటే ఆ కుంటలో స్నానం చేసి ఆ నీళ్ళు అట్టా పోసుకొని షూటింగ్‌కి వెళ్ళేవాడిని. నాకు హెల్త్ దెబ్బతింది. మరి దాంట్లో జలగలు ఉన్నాయో, ఏం క్రిములు ఉన్నాయో అసలు వాటర్ ప్రాబ్లమ్ అక్కడ. సరే మొత్తానికి ఆఖరికి మురారి డబ్బులు ఇవ్వట్లా. డబ్బులు అడిగితే అన్నయ్య దగ్గర తీసుకో అంటాడు. అన్నయ్యని అడిగితే తమ్ముడి దగ్గర తీసుకో అంటాడు. ఓహో! నాకేమో ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్. హ్మ్. ఆఖరికి మురారి ఏ విధంగా అల్లూరి సీతారామరాజులో పెట్టే బెడ సర్దుకుని చెప్పకుండా వచ్చేసాడో అలాగా మురారి సినిమాకి నేను చేయకుండా లొకేషన్ నుంచి మెడ్రాస్ వచ్చేసాను. మళ్ళీ వెనక్కెళ్ళలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళలా. అక్కడ మురారి వెళ్లారా సార్ వెనక్కి? మురారి వెళ్ళడు. ఆయనకి కాస్త తిక్క. ఆ! హ్మ్. ఆయన పెద్ద కబుర్లు చెప్తాడు మళ్ళా. సింగీతం శ్రీనివాసరావు గారిని భయంకరంగా తిట్టాడు. ఆయన నోరు మంచిది కాదు. ఆ! పైగా నవ్విపోదురుగాక అని క్యాప్షన్ పెట్టి నవ్విపోదురుగాక పుస్తకం నాకేటి రాశారు. సిగ్గు అని హ్మ్. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సెంటెన్స్ అది. నవ్విపోదురుగాక అని పెద్ద ఉద్గ్రంథం రాశాడు ఆయన. అవును. ఆ! దాని మీద కాంట్రవర్సీ కూడా వచ్చింది. సో, షూటింగ్‌లో ఇట్లాంటివి సహజంగా జరుగుతా ఉంటాయి. పోతే కమింగ్ టు ది మెయిన్ పాయింట్ అల్లూరి సీతారామరాజుకి బిఎస్ఆర్ స్వామి గారు అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ అందించాడు. హ్మ్. అసలు టెక్నాలజీ అడ్వాన్స్‌డ్ అల్లూరి సీతారామరాజు సినిమా స్కోప్ కన్నడలో తీద్దాం అనుకున్నారు కదా! హ్మ్. అసలు స్కోప్‌లో తీస్తే ఎలా ఉంటుంది అని కొంత షూట్ చేసి దాన్ని డెవలప్ చేసి చూసుకొని బావుంది అని చెప్పి భరోసా వచ్చిన తర్వాత షూటింగ్‌కి వెళ్ళారనమాట. అక్కడ అడవిలో ఆ గ్రాండైర్ అదంతా చూపించడానికి ఆ స్కోప్ కెమెరా బాగా హెల్ప్ అయింది. హ్మ్. తర్వాత దానికి పాటలెవరు 'శ్రీశ్రీ' గారు. శ్రీశ్రీ గారు పాటలు రాసారా?